భక్తిహీనుల క్షేమము నా కంట్లో పడినప్పుడు గర్వించు వారిని బట్టి మత్సరపడి తిని ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడండి? హల్లెలూయా. చూడండి 73 చదవండి మళ్ళా పైన. ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయం కలిగిన ఎడల నిశ్చయముగా దేవుడు ఆమేన్. హల్లెలూయా. చూడు, మంచి హృదయము కలిగిన వారి ఎడల ఎవరున్నారంట? గమనించాలి. మంచి హృదయము కలిగి ఎవరైతే హల్లెలూయా ఉన్నారో వాళ్ళ హృదయాలలో ఎవరుంటారంట? దేవుడు ఉంటే వాళ్ళ జీవితాలు హల్లెలూయా ఎట్లుంటే తెలుసా? పరిమళ తైలముగా. హల్లెలూయా. ప్రపంచానికి మనము దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంటాడండి. దేవుడు మన పక్షంలో ఉంటే ఖచ్చితంగా ఏమి హృదయం కలిగి ఉండాలంటే మంచి హృదయం. హల్లెలూయా. ఒక స్త్రీయే, ఒక పురుషుడైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మంచి హృదయం కలిగి ప్రభుత్వం మనము కలిసి ప్రభు మాటల్లో ఆయన అడుగు మార్గంలో మనం నడిచినప్పుడు వారిని ఏమంటాడంట? మంచి హృదయము కలిగిన వారంట. హల్లెలూయా. మంచి హృదయము కలిగిన ప్రతి ఒక్కరూ హల్లెలూయా సౌటు భూమిని హల్లెలూయా పంట భూమిగా మార్చగల దేవుడు అండి. హల్లెలూయా. చాలా మంది సౌటు భూమి, ఆ భూమి మనం కొంటే హల్లెలూయా మరి ఇంకా మనకి తూర్పు దిక్కు ఉత్తర దక్షిణానికి మంచి ఇల్లు అని మనం అనుకుంటాం. హల్లెలూయా. మంచిది కాదని నువ్వు ఏది కొంటావో అది దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంటాడు. సౌటు భూమని, బాగలేని భూమని మనుషులు ఎవరైతే అనుకుంటారో ఆ భూమిని ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే మంచి హృదయము కలిగిన వారంటే ఏమి హృదయం? శుద్ధ హృదయం. హల్లెలూయా. ఇంకా కింద చూడనా, నా పాదములో జారకుండా ఆమేన్. హల్లెలూయా. నా అడుగులు జార సిద్ధమైన భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించి వారిని బట్టి. చూశారండి? హల్లెలూయా. గర్విస్తూ వారు ఒక హృదయాన్ని పచ్చి చూసి ఆయన మత్సరపడుతుంటారంట. హల్లెలూయా. చూడండి, ఒక పాపాస్తురాలు, ఇందాక బ్రదర్ చెప్పింది కదా, అదే ఎవరు చెప్పారు? సిస్టర్స్. హల్లెలూయా. సమరయ స్త్రీ గురించి. హల్లెలూయా. ఆ సమరయ స్త్రీ ఆ మధ్యాహ్నము పట్టపగలు ఆ బావి దగ్గర మరి ఉన్నప్పుడు నిజంగా దాహము అవుతున్నప్పుడు ఆ యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన సమయం కూడా అక్కడ ఒక పక్షి అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడని ఆ స్త్రీకి తెలీదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ప్రశ్న లేసింది. హల్లెలూయా. ఎప్రిహియలో అదే ఈ స్త్రీతో నీకేం అవసరమో, నన్ను మంచినీళ్ళు ఎందుకు అడుగుతున్నావు, ఏ ఆలోచనతో అడుగుతున్నావు? ఆ ఆలోచన వేరే ఉందండి. హల్లెలూయా. అనుకున్న అలవాట్లోకి చూడండి, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లోకి అదే ముందు గుర్తొస్తాయి కదా, అదే గుర్తు తనకు వస్తున్నది. హల్లెలూయా. ఈ పట్టపగలు మరి మనిషి ఈ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కంట్లో పడ్డది, కానీ ఆమె రహస్యముగా మనసులో ఏదో అనుకుంటుంది, కానీ ఆయన అనుకోటాల. హల్లెలూయా. ఆయన మంచి మనసుతో దైవికంతో ఉన్నాడు. ఆయన ఒక ప్రశ్న వేసింది. హల్లెలూయా. వేసిన తర్వాత ఆ స్త్రీని ఏమన్నాడు తెలుసా? అమ్మా, హల్లెలూయా, నువ్వు అన్ని బాగానే చెప్తున్నావు, కానీ నీలో ఎంతమంది భర్తలు ఉన్నారని నేను తింటావా? హల్లెలూయా. అంటే హృదయాంతరాన్ని ఆ దేవుడు గ్రహించుతున్నాడండి. నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మనిని ఆయన గ్రహించే యొక్క ఉద్దేశం తన పొక్కడు తప్ప ఈ భూమి మీద ఎవ్వరికి లేదండి. హల్లెలూయా. నీ మనసును అర్థం చేసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఎట్లున్నావు, నీ కుటుంబంలో కానీ, బయట కానీ, సమాజంలో కానీ ఎలా ఉన్నావు అనేది దేవుడు ఆ సమరయ స్త్రీ ఎట్లా గమనించాడో నిన్ను, నన్ను, మనందరినీ గమనిస్తుంటాడు. హల్లెలూయా. ఒక్క మాటల్లో తేల్చేశాడు, నీకు 5 భర్తలు ఉన్నారు. హల్లెలూయా. 5 భర్తలు ఉన్నవారు జీవితం ఎలా ఉంటుందండి? హల్లెలూయా.
హల్లెలూయా. చిన్న పొరపాటు ఒక కుటుంబంలో చేసినప్పుడు ఆ కుటుంబం ఎంత చిందరబంధంగా ఉంటుందండి. హల్లెలూయా. ఏదో పైగా మనిషిగా మనం ఉంటామో కానీ లోపల హృదయాంతరాన్ని దేవుడు చూస్తాడు కనుక అది నువ్వు వింటున్న ఈ మాటలు మనము కూడా మంచిదైతే మంచిదిగా నడుపుకోవాలి. చెడు ఉంటే మనలో నుంచి చెడు ఆలోచన తీసేసుకోవాలి. హల్లెలూయా. ఇద్దరు భర్తలు ఉన్న యొక్క కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి. హల్లెలూయా. ఆ ఇద్దరు నాకు భర్తల కుటుంబం ఎట్లుంటుంది చెప్పండి. సింపుల్గా మీరు ఆలోచించుకుందాం. హల్లెలూయా. రెండు పడవల మీద కాలేసిన వారి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. ఒకసారి గుర్తించుకోండి. హల్లెలూయా. అందుకోసమే ఆ సమర స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నీకు 5 భర్తలు ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. అలాంటి జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. హల్లెలూయా. అలాంటి కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. హల్లెలూయా. ఒకళ్ళ దేవుడు దయందు, ఒకళ్ళ దేవుని యందు నీతిమంతుని మనం ఆరాధించుకుంటా ఒక శ్రమ వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బందుల నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. గర్వంగా మనము దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు గర్విస్తుని అనుశాస్తున్నాను దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది. అవునా? గర్విస్తుని ఏం చేస్తాడంట? అనుశాస్తాడంట. అంటే గర్వం అనేది మన జీవితంలో ఉండొద్దండి. హల్లెలూయా. ఈ బైబిల్ యొక్క వాక్యం ఏ విధంగా చెబుతుందో ఆ వాక్యం ప్రకారము మనం మన యొక్క ఉద్దేశాన్ని మనమే ఆలోచించుకోవాలి. హల్లెలూయా. నీ మాటలో కానీ, నీ సూపులో కానీ, నీ ఉద్దేశంలో, నీ ఆలోచనలో కానీ, నీ నడవకలో కానీ ఏదైనా కానీ పిచ్చి ఆలోచన నీకు పనికిరాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమర స్త్రీతో అదే చెబుతున్నాడు. హల్లెలూయా. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుడి యొక్క వాక్యము, దేవుడి షాపులో నుంచి ఏదైనా చిన్న మాట చెప్పినప్పుడు అది నీకు తగిలొచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? అది మార్చేసుకోవాలంట. మార్చేసుకుందామా? హల్లెలూయా. నువ్వు ఎన్నైనా కష్టాలు పడతావు. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా అది నీకు ఇబ్బందిగా అనిపించదు. హల్లెలూయా. అది మంచిదే నువ్వు అనుకుంటావు, దాని వెనకాల నీ జీవితాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని సర్వనాశనం తీసుకొస్తా ఉంటుంది. అందుకోసమే ఆ స్త్రీ సమర స్త్రీతో చెప్పినట్టుగా నీతో నాతో దేవుడు చెబుతున్నాడండి. హల్లెలూయా. అందుకోసమే దేవుడి యొక్క బిడ్డలారా, ఈ భూమి మీదకి యేసుక్రీస్తుని దేవుడు ఈ 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ 3 సంవత్సరాలు సేవ చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కార్యాలు ఎన్ని జరిగినాయండి? గుడ్డివారు కన్నులు తెరవబడ్డాయి, కుంటివారు నడిచారు, మూగవారు మాట్లాడారు. హల్లెలూయా. ఆ సమర స్త్రీ లాంటి 5 భర్తలని ఇక వద్దు నా జీవితాలు అనుకున్నది. హల్లెలూయా. ఈ లోకం నుంచి ఇక దేవుడు గొప్పవాడని ఆయన వైపు ప్రజలు కిక్కిరిసిపోతున్నారు. హల్లెలూయా. కిక్కిరిసిపోతుంటే ఈ లోకంలో తన జీవితాల తనను చూసి ఓర్వలేక ఎవరు తయారయ్యారంట? లూసిఫర్ తయారయ్యారంట, శత్రువు తయారయ్యారంట. హల్లెలూయా. తయారయ్యి ఎప్పుడు పట్టించుకున్నారంట అతన్ని? ఈయనను ఈ భూమి మీద ఉండకుండా అంతం చేయాలి. ఇక మన ఆటలు సాగవు. తనమ్మటే ప్రజలు కిక్కిర్చుకుంటా గుంపులకు పరిగెత్తుకుంటూ పోతున్నారు. అతను యేసు దేవుడు కాడని చెప్పించి తన ప్రాణం ఏ విధంగానైనా తప్పుడు ప్రచారం చేసి ఆయనని హత్య చేయాలని చూసుకున్నారు ఈ ప్రపంచంలో కూడా. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ఆనాడు జరిగిన సంఘటన కూడా ఇప్పుడు కూడా అటనే జరుగుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. హల్లెలూయా. ఈ దేవుని యొక్క కృప ఆగదండి. మనం ఎన్ని అడ్డంకాలు వేసినా, ఎన్ని అడ్డుబండలు వేసినా, ఏం చేసినా కూడా దేవుడి కృప ఈ భూమి మీద తప్పకున్నట్లు మరి ఇంకా ప్రబలింపుతా ఉంటుంది కానీ తగ్గిపోదండి. హల్లెలూయా. అందుకోసమే ఈ రోజులలో చాలామంది ఏం చేస్తారంట? హల్లెలూయా. మేను వాళ్ళని అందరినీ, హల్లెలూయా, వాళ్ళని ఏ విధమైన వాళ్ళని ముప్పు తిప్పులు పెట్టి వాళ్ళ జీవితాలలో ఏదైనా మనం ఆడుకోవాలి, వాళ్ళు ముందుకు వెళ్ళకుండా వాళ్ళని వెనక్కి లాగాలని అనుకుంటారేమో కానీ హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం చలవిస్తుందని చాలా జాగ్రత్త. అందుకోసమే మత్తయి సువార్తలో కూడా 27 చదవండి.